రామ్ రామ్ సాబ్. ఏమిటి ఇలా వచ్చావు? మాట అంటే మీదే మాట సార్. నా ఎక్స్పీరియన్స్ లో అన్న మాటకి డబ్బంతా ఇచ్చి బాకీ ఎంత తీర్చింది మీరు ఒకరే సార్. ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు? ఈ పత్రాలు ఏ పని? ఆఫీస్లోనే. ఇంటికి రావడానికి వెళ్ళేది. వెళ్ళు. రామ్ రామ్ సార్. అన్నయ్య నాకు సైకిల్ కొని పెడతావా? సైకిల్ ఏం కర్మరా, స్కూటరే కొని పెడతాను. ఫస్ట్ క్లాస్ లో పాస్ అవు. కరెక్ట్, సరిగ్గా నేను ఇదే అనుకుంటున్నాను. అన్నయ్య ఇంగ్లీష్ బుక్స్ కొనాలి, లైబ్రరీలో లేవన్నయ్య. వాసు, నువ్వు లైబ్రరీకి వెళ్తున్నావో, మార్నింగ్ షోలకి, మ్యాట్నీలకి, సినిమాలకు వెళ్తున్నావో నాకు బాగా తెలుసు. ఈ నెలలో ఎన్ని రోజులు కాలేజ్ ఎగ్గొట్టావు? ఎగ్గొట్టలేదన్నయ్య. అబద్ధాలు ఆడేవంటే చర్మం ఉల్చేస్తాను, జాగ్రత్త. ఏదో ఫ్రెండ్స్ బలవంతం చేస్తే. ఫ్రెండ్స్ బలవంతం చేస్తే గడ్డి తినమంటే తింటావా? కరెక్ట్, సరిగ్గా నేను ఇదే అనుకుంటున్నాను. వాడిని చెడగొట్ట తలుచుకుంటే వాడికి డబ్బులు ఇవ్వండి. కరెక్ట్ బాబాయ్, మనకి వ్యవసాయానికి ఖర్చు రాబడి ఎప్పుడైనా లెక్కలు చూసా? చూడకే చూస్తూనే ఉన్నాం. ఏటా ఎంత వస్తుంది లాభం? 4 ఏళ్ల నుంచి లాభం రావట్లేదు, నష్టమే వస్తుంది. మరి ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి కదా. క్లబ్లో కూర్చుని చేతుల పేకలాడుకునే వాళ్ళకి వ్యవసాయం ఎందుకు? ఆ అబ్బాయి 5 చచ్చిపోతున్నాయి రా. ట్రాక్టర్ కొంటే బాగుంటుందిరా పాపం. చెడిపోయిన ఇంజిన్ బాగు చేయించడానికి దిక్కులేదు కానీ ట్రాక్టర్ కొనాలట. ట్రాక్టర్. బాబు, సుమతి భర్తకి అలకపాన్పు మీద ఏమీ ఇవ్వలేదు. మోటార్ సైకిల్ కావాలట. ఏ కారు అక్కర్లేదా? ఏమిట్రా ఆ మాటలు? కట్నం తప్ప లాంఛనాలు ఏం జరిపించావని? అమ్మా, ఆడపిల్ల పుట్టిల్లంటే నోట్లు ముద్ర వేసే యంత్రం కాదు. ఇవ్వాల్సిందేదో పెళ్ళాడే ఇచ్చేసాం. మోటార్ సైకిల్ ఇవ్వకపోతే పిల్లని పంపడంట. శుభం హాయిగా భర్త దగ్గరే ఉంటుంది. అమ్మా, వచ్చే ఆదివారం దీని పుట్టినరోజే. అలాగా, నేను మర్చిపోయానే అమ్మా. మా తోటకోళ్ళ తన పిల్లలకు పుట్టినరోజు ప్రతి ఏడు ఘనంగా జరుపుకుంటుంది. మనకు మాత్రం ఏం తక్కువే. మీ నాన్న తహసీల్దారు, మనము ఘనంగానే జరుపుకుందాం. ఇదిగో చూడు, దీనికి రిబ్బన్ కట్టు. నేను అన్నయ్యతో మాట్లాడొస్తాను. ఒరే రఘు. ఏమిటమ్మా? రేపు ఆదివారం పద్మ కూతురు పుట్టినరోజురా. పాపం నోరిప్పి అడిగింది మన బంధువులందరినీ భోజనానికి పిలిచి పండగ చేయమని. ఇదిగో చూడు, ఓ 400లో ఓ ముత్యాలు గొలుసు తీసుకురా. అమ్మా, ఏమిటి? వీటన్నిటికీ డబ్బు ఎక్కడ తెచ్చేదే? ఎక్కడి నుంచి ఏమిట్రా పిచ్చికొయ్యా? అప్పులో అప్పు ఆ మార్వాడి దగ్గరే తీసుకో. మార్వాడి దగ్గర పద్మ పెళ్లి చేసిన అప్పు తీరక ముందే సుజాత పెళ్లికి మళ్ళీ అప్పు చేశాను. నెలలా వడ్డీలు గట్లే చచ్చిపోతున్నాను. పోనీ ఇల్లు అమ్మేద్దామా? ఏమిటేమిటి? ఇల్లు అమ్మేస్తావా? నాకు ఇష్టం లేదు, నేను చెయ్యనని చెప్పరాదు. అమ్మా, ఏమిట్రా? ఏమిటి? మీ నాన్న ఎన్ని అప్పులు చేయలేదు, ఎన్ని పద్దులు రాయలేదు. ఆయన ఉద్యోగం అటువంటిదే. ఎన్ని పద్దులు రాయించినా వాడంతా అవే తిరిగిపోతాయి. తహసీల్దార్ గారు కొడుక్కి అప్పులు చేయటం కూడా చేత కాలేదని నలుగురు నవ్వుతారా పిచ్చికొన్నా. నా కడుపున చెడబుట్టావు. ఏమండి, ఈ రోజు ఇంట్లో ఈ తల్లి కూతుల సాధింపునే పడలేను. నిండా మునిగిన వాళ్ళకి చలేమిటండి? ఏ అప్పో సొప్పో చేసి ఆ పిల్లకి పుట్టినరోజు జరిపించండి. ఈ అప్పు ఎలాగే తెలియదు. తీరకపోతే ఇల్లు అమ్మండి. అత్తయ్య, ఏమిటమ్మా? ఆయన ఇంటికి భోజనానికి రారట. ఆఫీస్ లో ఏదో అర్జెంట్ పని ఉందట, అందుకని ఆఫీస్కి పంపించేయమన్నారు. తెలుసమ్మా, నాకు చెప్పాడు. ఇదిగో అన్ని క్యారీర్లో పెట్టి సిద్ధం చేశాను. అత్తయ్య, స్వీట్స్ పెట్టలేదా? అమ్మో, ఇంట్లో స్వీట్స్ చేసామని తెలిస్తే ఇంకేమైనా ఉందా? పెద్ద రాద్ధాంతం చేయడు. అందుకని ఆయన తినకుండా. వాడి సంగతి నీకు తెలియదమ్మా. విష్ణు పెట్టకుండా తినాలని కాదు, ఈ ఇంట్లో 4 రకాలు తక్కువ ఏనాడు చేసేరగం. వాడు పొదుపోని ఒకటే నాస. 4 పిల్లలున్న ఇంట్లో అంత పీనాస్తనంగా ఎలా ఉండగలం చెప్పు? హలో, నేనమ్మా, సుబ్బరామయ్యని. బాబు గారు ఉన్నారా? ఆయన ఆఫీస్కి వెళ్ళారండి. ఏమిటి చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 50,000 పెనాల్టీ వేశారు, దాని విషయం మాట్లాడదామని. 50,000? సరేనండి, నేను చెప్తాను. చూసావా అక్క సుధరాసన ఉత్తరం? అల్లుడు గారు అడిగిందే 5,000 పోనీ 3,000 పంపించి సమాధాన పరచొచ్చు కదా. తన తండ్రి బ్రతికుంటేలా జరిగేదేనా? నేనేం చేయను కమల. వీడితో నాకు చచ్చే రోజు వచ్చింది. ఇంట్లో అందరినీ వేధించుకు తింటున్నాడు దుర్మార్గుడు. అత్తయ్య, ఆయన ఎందుకు అలా ఆడిపోసుకుంటారు? ఆయన ఎంత ఇబ్బందిలో ఉన్నారని మీకే తెలుసు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 50,000 పెనాల్టీ వేశారు.
50,000 ఎందుకు? మామగారు పాత మేనేజరు లెక్కలు సరిగా చూపలేదట. ఆ మేనేజర్ నేను తీసేశారన్న ఖర్చుతో వాడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అప్పీల్ చేస్తే లాభం లేదంటారా? లేదు బాబు, ఎవిడెన్స్ బాగా దొరికిపోయింది. అయితే పెనాల్టీ కట్టాల్సిందేనన్నమాట. మరి ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు? 50,000 అంటే మాటలా? ఏమిటోనే పెద్దోడు పెత్తనం వచ్చిన తర్వాత ఇంటి గొడవలన్నీ అయోమయంగా ఉన్నాయి. బావగారుండగా ఏ గొడవ లేదు. ఒకవేళ మన నగలేమంటాడేమో. ఇమ్మంటే ఇస్తామేమిటి? మరి ఏం చెప్పాలి? పుట్టింటే ఉన్నాయని చెప్పు. మరి అక్కడికి వెళితేమంటే? ఏమిటోనే వేదవ గొడవలు. ఒక పని చేస్తే ఎవరి భాగాలు వాళ్ళు పని చేసుకుంటే మంచిదేమో. పంచుకుని నేనేం చేయగలను? ఆడదాన్ని, పైగా ఒంటరిదాన్ని. నాకా పెళ్లిడికొచ్చిన పిల్లలున్నారు, నీకా బాదరబందీ లేదు. చూసుకోవడానికి బావగారు ఉన్నారు, నాకెవరున్నారు? విష్ణు, ఏటమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 50,000 పెనాల్టీ వేశారట. నీకెవరు చెప్పారు? కోడలు చెప్పింది. ఇన్కమ్ ట్యాక్స్ వాడు నీకెవరు చెప్పారు? సుబ్రహ్మణ్య గారు చెప్పారు. చెప్తే నువ్వు ఇంట్లో అందరికి టామ్ టామ్ వేస్తావా? అది కాదండి. ఏది కాదు, బుద్ధి లేకపోతే సరే. ఏటా రఘుపతి? నమస్తే సెడ్జీ. నీ మర్యాద ఎవరికి కావాలి అయ్యా? డబ్బు ఎక్కడియా? డబ్బు చూడు, అసలు మాట వేస్తావు, కనీసం నెలకి వడ్డీ నా మో మీరు పారేయకూడదు. కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎన్నాళ్ళే ఓపిక పడింది చూడు. 10 రోజులు టైం ఇస్తాను, వడ్డీ ఇస్తే ఇవ్వు, లేకపోతే కోర్టుకు వెళ్ళి ఇల్లు వేలం వేస్తాను. సెడ్జీ తొందరపడకండి, కాస్త ఓపిక పట్టండి. ఎన్నాళ్ళే ఓపిక పడింది? సరే సెడ్జీ, ఇల్లమ్మి ఈ నెలాఖరులోగా మీ బాకీ మొత్తం తీర్చేస్తాను. ఇల్లు నీ అమ్మ వద్దు, నేనే అమ్మేసి మిగిలితే నీకు ఇస్తాను. నేను వస్తాను. సుజాత, ఏమిటమ్మా అలా ఉన్నావు? ఏం లేదత్తయ్య. అబ్బాయి నిన్నటి నుంచి భోజనానికి కూడా రాలేదు. ఏమిటి? ఆఫీస్లో ఏదో అర్జెంట్ పనుందట, ఫోన్ చేశారు. వాడు రాలేదని నువ్వు ఇంట్లో ఉపవాసాలు చేస్తే ఎలాగమ్మా? నా ఒంట్లో బాగాలేదత్తయ్య, మీరు వెళ్ళి ఫోన్ చేయండి. ఇవిగో సార్ డాక్యుమెంట్స్. సమయానికి డబ్బు సర్దుబాటు కానందువల్ల మీ సహాయం కోరవలసి వచ్చింది. వెరీ గుడ్ మిస్టర్ విష్ణు, రేపు ఉదయం వచ్చి డబ్బు తీసుకెళ్ళవచ్చు. థ్యాంక్ యూ సార్, నా పరువు దక్కించారు. సో రైట్, దాందే ఉందిలేండి. మీ ఆస్తి తాకట్టు పెట్టుకుని డబ్బు ఇస్తున్నాం, మా డ్యూటీ మేము చేస్తున్నాం, అంతే కదా? ఎనీవే ఐ మస్ట్ బి గ్రేట్ఫుల్ టు యూ. నో, ఐ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు యూ. నిజానికి మీ తండ్రి గారు నా చదువుకు సహాయం చేయకపోతే నేను ఈ సీట్లో ఉండేవాడినే కాదు. థ్యాంక్ యూ సార్.